ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం మనం చదువుకుంటున్నాము. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగా చేయుచుండెను. ఇక్కడ యోబు భక్తునికి ఇచ్చినటువంటి బిడ్డల గురించి అతను తీసుకున్న జాగ్రత్త మనం ఇక్కడ గమనిస్తున్నాము. మన కుటుంబాల్లో అరుణోదయంనే మన బిడ్డలు పండుకొని నిద్రపోతుంటారు. మనం ప్రార్థన చేసినా వాళ్ళని గదిలీయకుండా అట్లా ఉంచుతూ ఉంటాం. కానీ ఇతను అరుణోదయమే వాళ్ళ పిల్లల్ని పిలిపించి వారి నిమిత్తమై బలులు అర్పించి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. యోబుని గురించి యోబు నిత్యం అలాగా చేయించి ఉండేను. ఒక దినం కాదు, 2 దినాలు కాదు, ఆయన జీవించినంతకాలం ఆ పిల్లల కొరకు అలా చేసినట్టుగా మనం చూస్తున్నాం. మన కుటుంబాల్లో మనం ఉదయాన్నే పిల్లల్ని లేపి వారిని ప్రార్థనలో వాక్యంలో కూర్చోబెట్టగలుగుతున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. యోబుని గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే, అతడు యథార్థ హృదయుడును న్యాయవంతుడును, ఆయన వండివాడు దేవుని యందు భయభక్తులు గలవాడును అయి ఉండెను, ఆయన వండివాడు భూమి మీద ఇంకెవరూ లేదు అని మనం చూస్తున్నాం. అతడు చెడుతనమును విసర్జించిన వాడని కూడా దేవుడు చెప్పుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఉదయము పిల్లల కొరకు తాను పరిశుద్ధపరచబడుతూ పిల్లల కొరకు బలి అర్పిస్తూ తాను పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఒక మాదిరికరమైనటువంటి కుటుంబంగా వాళ్ళ కుటుంబం ఉండినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం కూడా ఉదయకాలమే లేచి మన బిడ్డల కొరకు మొరబెట్టాలి, వారిని లేపి సిద్ధపరచాలి అనే అంశం ఎవరు కూడా మర్చిపోకూడదు. యేసు ప్రభు కూడా చాలా పెందల కాడ లేచి, మనకు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యంలో మనం గమనించినప్పుడు చాలా పెందల కాడనే లేచి అతను ఏకాంతముగా వెళ్ళి కొండ మీదకి వెళ్ళి తండ్రితో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన దేవుని కుమారుడై ఉండి అనుభవం కలిగి ఉన్నాడు. మనం ఎక్కడో మానవ మాత్రము, మనం కూడా అలాంటి అనుభవం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా చూస్తున్నాం. దావీదు భక్తుడు కూడా కీర్తనల 63 మొదటి 2 వాక్యాల్లో మనం గమనించినప్పుడు, దేవా నా దేవుడవు నువ్వే, వేకువనే నేను నిన్ను వెతికిదను, నీ బలము నీ ప్రభావం చూడవలేనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న ప్రదేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలేనని నా శరీరం కృషించుచున్నది అని ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా మనం గమనించినప్పుడు, యేసు ప్రభు మరణించి సమాధి చేయబడిన తర్వాత పునరుత్థాన దినమందు స్త్రీలు పెందల కడనే లేచి సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని ఆయనకి వాటిని పూయటానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. చీకటితోనే తెల్లవారక మునిపే వారు పరిగెత్తకుండా వచ్చి ఆయన శరీరం కొరకు చూచినప్పుడు వారికి కనపడలేదు. ఆయనే పునరుత్థానుడై లేచి వారితో మాట్లాడి వాళ్ళని బలపరిచినట్టుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మన ప్రార్థనా జీవితంలో కూడా ఈ పునరుత్థాన బలం కలిగి ఉండాలని దేవుడు మన అతను కూడా కోరుకుంటున్నాడు. మనం ఎక్కువనే ఆయన వెతికే అలవాటు మనకు లేకపోతే ఎప్పుడంటే అప్పుడు వెతికితే ఆయన దొరకాలంటే కష్టము. కనుక మన ప్రభువులో మన బిడ్డల్ని మనం కూడా మనం అలవాటు చేసుకొని మన బిడ్డలకు కూడా అలవాటు చేయించి అలాంటి ఆత్మీయ అనుభవం కలిగి జీవించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభ, యోబు నా తండ్రి అనుదినము ఉదయకాలమే లేచి నీకు బలులు అర్పించు వారిని పరిశుద్ధపరుస్తూ ముందు కొనసాగుతున్నట్టు చూస్తున్నాం. మేము కూడా ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకొంచు మా బిడ్డలకు అలవాటు చేస్తూ మా బిడ్డలను కూడా ఆ యొక్క జీవ మార్గములో గుండా నడిపించుటకు కృప చూపించమని, కనికరం చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.